మహారాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా రావడంతో వర్చువల్ గా సమావేశమైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించారు. అసమ్మతి ఎమ్మెల్యేల తిరుగుబాటు, తదుపరి పరిణామాలపై డిస్కస్ చేశామన్నారు మంత్రులు. మరోవైపు మహా పాలిటిక్స్ అంతకంతకు మారుతున్నాయి. అసమ్మతి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది శివసేన పార్టీ. సాయంత్రం జరిగే ముఖ్య సమావేశానికి హాజరు కావాలని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు పార్టీ ఎమ్మెల్యేలందరికీ లేఖ రాశారు. ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా సమావేశానికి హాజరు కాకపోతే అతడు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా భావిస్తామన్నారు. సరైన కారణం లేదా ముందస్తు సమాచారం లేకుండా సమావేశానికి డుమ్మా కొడితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని లేఖలో ప్రస్తావించారు శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు. మహారాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కరోనా రావడంతో వర్చువల్ గా సమావేశమైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించారు. అసమ్మతి ఎమ్మెల్యేల తిరుగుబాటు, తదుపరి పరిణామాలపై డిస్కస్ చేశామన్నారు మంత్రులు. మరోవైపు మహా పాలిటిక్స్ అంతకంతకు మారుతున్నాయి. అసమ్మతి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది శివసేన పార్టీ. సాయంత్రం జరిగే ముఖ్య సమావేశానికి హాజరు కావాలని శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు పార్టీ ఎమ్మెల్యేలందరికీ లేఖ రాశారు. ఒకవేళ ఏ ఎమ్మెల్యే అయినా సమావేశానికి హాజరు కాకపోతే అతడు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా భావిస్తామన్నారు. సరైన కారణం లేదా ముందస్తు సమాచారం లేకుండా సమావేశానికి డుమ్మా కొడితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటామని లేఖలో ప్రస్తావించారు శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తారన్న ప్రచారంపై స్పందించారు శివసేన నేత ఎంపీ సంజయ్ రావుత్. తాను కాసేపట్లో సీఎంను కలుస్తానని చెప్పారు. ఏం చేయాలో మహావికాస్ అఘాడీ కలిసి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వస్తే తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేమన్నారు సంజయ్ రావుత్. ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అసెంబ్లీని రద్దు చేస్తారన్నారు. ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు సంజయ్ రావుత్. प्रकार की स्थिति किसी राज्य में निर्माण होती है तो मैंने देखा है, ये इतिहास है राजनीति कि विधानसभा भंग की जाती है। महाराष्ट्र की स्थिति कुछ ऐसी बनी हुई है जिस प्रकार से विधायकों को पकड़कर किडनैप करके बाहर के राज्य में लेकर जाने का जो प्रयास चल रहा है, आपने देखा होगा एक विधायक नितिन देशमुख जो अकोला से नागपुर पहुंचे हैं, उसके लिए उसको क्या क्या करना पड़ा आपने देखा। उसने अपनी पूरी आपबीती सुनाई, कैसे उसके साथ मारपीट हुई, कैसे उसको गलत तरीके से अस्पताल में भर्ती किया, गलत तरीके से उसका ऊपर इलाज किया, गलत तरीके से उसको इंजेक्शन दिया गया। वो तो बोल रहा है कि मुझे मारने की साजिश थी। लेकिन बात ऐसी है कि मेरी भी सुबह एकनाथ जी से बात हो गई है, बार बार होती है, लेकिन जो नितिन देशमुख ने कहा वो बयान में आपके सामने लाया हूं। और ऐसे बहुत से एमएलए वहाँ हो सकते हैं और मुझे आज भी पूरा विश्वास है कि जो एमएलए गुवाहाटी में बैठे हैं शिवसेना के, वो सोचेंगे और सोच रहे हैं। फिर एकनाथ शिंदे साहब भी सोचेंगे, हमारे मित्र, हमारे साथी, और वापस वो हमारे परिवार में दाखिल होंगे। उद्धव जी ने और पार्टी के सभी नेताओं ने जो संदेश दिया है कि संयम रखिए, लोग वापस आ जाएंगे। वर्षा बंगले पर जा रहा हूँ, मुख्यमंत्री निवास पर जा रहा हूँ, जरूर मैं सीएम साहब से मेरी मुलाकात होगी, उनके साथ मैं बैठूंगा। लेकिन जो करना है वो महाविकास अघाड़ी एक साथ बैठकर निर्णय लेगी। जब तक विधायक मुंबई में नहीं आते तब तक कोई निर्णय नहीं होगा। మరోవైపు సూరత్ క్యాంప్ నుంచి తిరిగి వచ్చారు శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్. 100-150 మంది పోలీసులు తనను చుట్టుముట్టి హాస్పిటల్కు తీసుకెళ్లారన్నారు. తనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేశారన్నారు. ఫైనల్ గా తాను బాగున్నానని, సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోనే ఉంటానన్నారు నితిన్ దేశ్ముఖ్.
पूरा इतिहास मैंने बताया है कि रात को 3 बजे मैं होटल से 12 बजे निकला हूँ। रास्ते पे 3 बजे खड़ा था, लेकिन 100-200 पुलिस मेरे पीछे थे। मैं कोई वाहन आया तो वाहन में मैं बैठना चाहता था, लेकिन कोई वाहन में मेरे को बैठने नहीं देते थे। बाद में 100-150 पुलिस ने उठा के मेरे को हॉस्पिटल में लेके गए और वहाँ ऐसा एक नाटक रचा है कि मेरे को अटैक आ गया और ऐसा संदेश ही दिया। लेकिन अटैक आने का कारण बता के कुछ तो भी मेरे बॉडी पे प्रक्रिया करना चाहते थे, यानी मेरा घात करना चाहते थे, लेकिन ईश्वर की कृपा से मैं सही सलामत हूँ, अभी भी अच्छा हूँ। मेरे को कोई प्रकार का अटैक आया नहीं, कोई प्रकार की मेरी बीपी शुद्ध बढ़ी नहीं है। सर आप किसके साथ हो? और मैं उद्धव जी ठाकरे साहब के साथ में हूँ। हमारे नेता जी मुख्यमंत्री मोदी से बोलना डालेगा। ఇక తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతుందన్నారు శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే. ఇందులో 6 స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారన్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు. తనతో బీజేపీ నేతలు ఎవరూ టచ్లో లేరని చెప్పుకొచ్చారు షిండే. తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే. ఇందులో 6 స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారన్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు. తనతో బీజేపీ నేతలు ఎవరూ టచ్లో లేరని చెప్పుకొచ్చారు షిండే. సొంత పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని చెప్పారు ఆయన. తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే. ఇందులో 6 స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారన్నారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందన్నారు. తనతో బీజేపీ నేతలు ఎవరూ టచ్లో లేరని చెప్పుకొచ్చారు షిండే. సొంత పార్టీ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని చెప్పారు ఆయన. మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు కంటిన్యూ అవుతున్నాయి. శివసేనలో రెబల్స్ రాజకీయంతో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కాంగ్రెస్కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ నివాసంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడిగా సీనియర్ నేత కమల్నాథ్ వచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కతాటిపై ఉన్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని రద్దు చేసే ఉద్దేశం లేదని ఉద్ధవ్ తనతో చెప్పారని కమల్నాథ్ అన్నారు. में से 40 विधायक तीन राष्ट्रीय कांग्रेस पार्टी बिल्कुल एक है। जो हमने समर्थन किया था एनडीए सरकार का, ये कायम रहेगा। हम एनडीए सरकार की सपोर्ट करते रहेंगे। मुझे उद्धव ठाकरे जी से भी मिलना था, पर वो कोविड पॉजिटिव हो गए अभी सुबह। पर मेरी लंबी बात उनसे फोन पर हुई है और मैंने आश्वस्त किया कि कांग्रेस के सब विधायक
एमबीए सरकार को सपोर्ट करेंगे। ये भारतीय जनता पार्टी की जो प्रलोभन की राजनीति है, पैसे और पोस्ट की, जो उन्होंने शुरुआत करी थी अरुणाचल प्रदेश में, इन्होंने मध्य प्रदेश में किया, झारखंड में प्रयास किया, अब इसका उपयोग महाराष्ट्र में किया जा रहा है। सेना के विधायक उनका साथ देंगे, जो चले भी गए बहुत सारे लोग गलत फहमी में गए, उनका ये विश्वास। उद्धव ठाकरे जी से इस पर भी बात हुई, उन्होंने कहा कि विधानसभा बर्खास्त करने का कोई अभी प्रस्ताव नहीं है। మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండే పూర్తిగా అస్థిరపరిచే కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. కొందరు శివసేన మహిళా కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. మంచిగా నడుస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచారన్నారు. शिवाजी हिंदुदास सम्राट छत्रपती